విక్టోరియా గ్రౌండ్ లో కాల్పుల కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులకు డీసీపీ చైతన్య ఫిర్యాదు చేశారు. బషీర్బాగ్ లో మీటింగ్ పూర్తి చేసుకుని ఆఫీస్కు వెళ్లే క్రమంలో కోటి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి వద్ద మొబైల్ స్నాచింగ్ చేసి ఆటోలో పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారని డీసీపీ చైతన్య చెప్పారు. స్నాచింగ్ జరిగిన తీరును డ్రైవర్ సందీప్ చూసి తనకు చెప్పాడని అన్నారు. నిందితులు 9395 అనే నంబర్ ఆటోలో పారిపోతుండగా వెంబడించామని చెప్పారు. ఆటోలో మొత్తం ముగ్గురు ఉన్నారని, ఓమర్ను పట్టుకునేందుకు తమ గన్ మ్యాన్ పూర్తి ప్రయత్నించాడని, మిగతా ఇద్దరు ఆటోలో పారిపోయారని డీసీపీ చైతన్య అన్నారు. నిందితుడు ఓమర్ తమ ఇద్దరిని కిందికి నెట్టేసే రోడ్డుపై పడిపోయామని వివరించారు. విక్టోరియా గ్రౌండ్ లో కాల్పుల కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులకు డీసీపీ చైతన్య ఫిర్యాదు చేశారు. బషీర్బాగ్ లో మీటింగ్ పూర్తి చేసుకుని ఆఫీస్కు వెళ్లే క్రమంలో కోటి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి వద్ద మొబైల్ స్నాచింగ్ చేసి ఆటోలో పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారని డీసీపీ చైతన్య చెప్పారు. స్నాచింగ్ జరిగిన తీరును డ్రైవర్ సందీప్ చూసి తనకు చెప్పాడని అన్నారు. నిందితులు 9395 అనే నంబర్ ఆటోలో పారిపోతుండగా వెంబడించానని చెప్పారు. ఆటోలో మొత్తం ముగ్గురు ఉన్నారని, ఓమర్ను పట్టుకునేందుకు తమ గన్ మ్యాన్ మూర్తి ప్రయత్నించాడని, మిగతా ఇద్దరు ఆటోలో పారిపోయారని డీసీపీ చైతన్య అన్నారు. నిందితుడు ఓమర్ తమ ఇద్దరిని కిందికి నెట్టేస్తే రోడ్డుపై పడిపోయామని వివరించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, విక్టోరియా గ్రౌండ్ కాల్పుల కేసులో సంబంధించి డీటెయిల్స్ ఏంటి? విక్టోరియా గ్రౌండ్ కాల్పులకు సంబంధించిన కేసులో సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీపీ చైతన్య ఫిర్యాదు మేరకు ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ముఖ్యంగా అసలు దీనికి సంబంధించిన ఘటనకు సంబంధించి పూర్తిగా ఓవరాల్గా ఈ యొక్క కంప్లైంట్లో కూడా పూర్తిగా వివరించారు. అయితే ముఖ్యంగా చూస్తే ఈ యొక్క సిపి ఆఫీస్లో మీటింగ్ ముగించుకొని వెళ్తుండగా విక్టోరియా గార్డెన్ వద్ద ఉమర్ అనే సంబంధించిన ఒక వ్యక్తి మొబైల్ స్నాచింగ్ చేసి ఒక ఆటోలో పారిపోతుండగా తమ డ్రైవర్ సందీప్ చూసి తమకు చెప్పాడని, ఇంతలోనే గన్మ్యాన్ ఆ యొక్క ఉమర్ని పట్టుకునేందుకు కూడా ప్రయత్నించారు. అప్పటికే వీళ్ళంతా కూడా ముగ్గురు కలిసి ఆటోలో పారిపోతున్న క్రమంలో ఉమెన్ పట్టుకోగా ఒక్కసారిగా అతను తన గన్మ్యాన్ కిందికి తోసేశాడు. దీంతో ఉమెన్ కూడా కిందికి వచ్చాడు. దాని తర్వాత కత్తితో దాడి చేయడానికి కూడా ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా తాను ఒక గన్మ్యాన్కి సంబంధించిన గన్ తీసుకొని ఒక కాల్పులను జరిపినట్లుగా దీనికి సంబంధించి ఒక ఫిర్యాదులు కూడా పేర్కొన్నారు. అక్కడి నుంచి ఇంకొక వ్యక్తి కూడా పారిపోయేందుకు కూడా ప్రయత్నించాడని మాత్రము పూర్తిగా ఓవరాల్గా ఇందులో కంప్లైంట్ కాపీలో మినిట్ టు మినిట్ ఏం జరిగిందనే దానిపైన కూడా పూర్తిగా వివరించారు. అయితే ఈ యొక్క దీనిపైన పోలీసులు కూడా కేసు కూడా నమోదు చేశారు. అంతేకాకుండా ఉమేర్ సంబంధించిన నేపథ్యంలో చూస్తే ప్రధానంగా అతనికి 2 రౌండ్లు కాల్పులు శరీరంలోకి తీసుకెళ్లాయి. ఒకటి భుజం దగ్గర, మరొక వైపు పొట్ట దగ్గర కూడా దూసుకెళ్ళినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అతను హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా ఈరోజు ఉదయం మరోసారి కూడా చేశారు. ఎందుకంటే ఎలా జరిగింది ఘటనకు సంబంధించి అనే దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు కూడా చేశారు. మరోవైపు అక్కడ ఉన్న సీసీ కెమెరా సంబంధించిన ఫుటేజ్ని కూడా సేకరించారు. అయితే ఉమెర్ ఎవరు యొక్క సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళారు అనే దానిపైన కూడా సీసీ ఫుటేజ్లో పూర్తిగా ఒక దర్యాప్తు కూడా ప్రారంభించారు. దాని తర్వాత ఏం జరిగింది అనే దానిపైన కూడా మినిట్ టు మినిట్ పూర్తిగా ఇప్పటికే యొక్క దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. అంతేకాకుండా ఆటోకు సంబంధించిన నంబరు 9395 సంబంధించి కూడా గుర్తించారు. ఆటోను కూడా యొక్క స్వాధీనం చేసుకునేందుకు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన టీంని కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క కేసు దర్యాప్తు కావచ్చు, ఈ కేసులో ఉన్న నిందితులను పట్టుకోవడానికి కూడా పూర్తిగా ఒక ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసి పూర్తిగా అందరిని కూడా పట్టుకొని వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ఒక పోలీసులు ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. కాబట్టి ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారు, అంతేకాకుండా ఉమెన్ సంబంధించిన గ్యాంగ్ సభ్యులు ఎంతమంది ఉన్నారని దానిపైన కూడా ఓవరాల్గా దర్యాప్తు చేస్తున్నారు. అయితే పాత కేసులు ఇప్పటివరకు 25 కేసులు ఉన్నాయి కాబట్టి ఆయా కేసులో శిక్ష పడిందా లేదా అనే దానిపైన కూడా పూర్తిగా లోతుగా దీనికి సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికీ 25 అతనిపైన ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి కాబట్టి ఏ ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి, అంతేకాకుండా ఇందులో చైన్ స్నాచింగ్ కావచ్చు, మొబైల్ థెఫ్టింగ్ కావచ్చు, రౌడీ షీటింగ్ సంబంధించి పూర్తిగా అన్ని కేసులకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు కొనసాగింది, దాని తర్వాత ఇప్పుడు ఎలా ఒక దర్యాప్తు వేగవంతం చేయాలనే దానిపైన కూడా పోలీసులు దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఈ యొక్క టీం సంబంధించిన సభ్యులందరినీ, ముఠా సభ్యులందరినీ కూడా పట్టుకున్న దాని తర్వాత ఒక పోలీసులు దీనికి సంబంధించి పూర్తిగా ఒక దర్యాప్తు నేపథ్యంలో వీర ఎందుకు చేశారు, ఒక చైన్ స్నాచింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు దానిపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు చూస్తే సిపి మాత్రము ఈ కేసు పైన చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే పోలీసులపైనే దాడులు చేయడము సహించేది కాదనేది మాత్రము సిపి చాలా క్లారిటీగా ఉన్నారు. ఎందుకంటే
పోలీసులపైనే ఇలాంటి దాడులు చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటుంది. అంతేకాకుండా ఇటీవలే పాత బస్తీలో గంజాయి మత్తులో ఏఎస్ఐ కాలర్ పట్టుకోవడం దానిపైన కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. అదే క్రమంలో ఆ కేసు దర్యాప్తు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా నిన్న కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించడం, ఈ యొక్క ఘటన కూడా చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఇటీవలే పోలీసులపైన ఈ యొక్క దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి దాడులు మళ్ళీ జరగకుండా నిందితులపైన కఠిన చర్యలు తీసుకుంటే మాత్రము ఎవరైనా దాడులు చేయాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.